డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ ఈ 2 కోర్సులకు సంబంధించి మనం వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో మనకి కాలేజ్ కోడ్ అయితే చాలా ఇంపార్టెంట్. అది ఎలా తెలుసుకోవాలో మీకైతే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా మీకు కొన్ని పీడిఎఫ్లు అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తారనమాట. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీన్ని సీట్ మ్యాట్రిక్స్ అని పిలుస్తారు. ఒక్కసారి జూమ్ చేసిన తర్వాత ఇక్కడ కాలేజ్ పేరు పక్కన ఇక్కడ COLID సంథింగ్ ఒకటి అయితే ఉంటుంది అనమాట. అదే మనకి కాలేజ్ కోడ్. వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు ఇది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఉదాహరణగా మీకు అయితే ఒక చిన్న శాంపుల్ అయితే చూపిస్తాను. ఏంటంటే కొన్ని కొన్ని కాలేజీలు సేమ్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూస్తారు కదా, ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఏముంది, ఇక్కడ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఇక్కడేముంది, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. రెండు సేమ్ ఉన్నాయి కానీ ఒకటి పెట్టబోయి ఇంకోటి పెట్టేస్తారు. నేను అదే చెప్తున్నాను. అందుకే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ కాలేజ్ కోర్స్ అయితే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. మనకి గుంటూరులో వెంకటేశ్వర కాలేజ్ పెడదాం అని అనుకుంటే దానికి కాలేజ్ కోడ్ వచ్చేసరికి ఇక్కడ లాస్ట్న G అయితే ఉంటుంది అన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దీని పక్కన ఉండేది కాలేజ్ కోడ్. SVVO అంటే ఒంగోలు లాస్ట్న. అర్థమవుతుంది కదా. కొన్ని దానికి ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. దీని పక్కన ఉండేదే మనకి కాలేజ్ కోడ్, పక్కన కాలంలో ఉండేది కాలేజ్ కోడ్. అలాగా ప్రతి కాలేజ్ సంబంధించి ఆ కాలేజ్ పక్కన కాలేజ్ కోడ్ అయితే ఉంటుంది అన్నమాట. ఇలాగా ఏ రీజన్లో ఉండే కాలేజ్లు ఏంటి టోటల్ మీకైతే ఒకసారి డిస్ప్లే చేస్తాను. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ PDF అయితే మీకైతే షేర్ చేస్తానమాట. డైరెక్ట్గా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, వెరిఫై అయితే చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. కన్ఫ్యూజ్ అయితే అవ్వకుండా ఉంటారని మీకు అయితే చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసరికి ఎస్ రీజన్ సంబంధించి కాలేజ్ లిస్ట్ అన్నమాట. ఇదే కాలేజ్ కోడ్ అయితే ఉంది కదా, ఇదే కాలేజ్ కోడ్ అన్నమాట. క్లియర్ కట్గా మీరు అందరూ కూడా వెరిఫై అయితే చేసుకోండి. సో వెబ్ ఆప్షన్ టైంలో చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతారని చెప్తున్నాను. సో ఇలాంటి విషయంలో కన్ఫ్యూజ్ అయితే కాకండి, మీరు ఇబ్బంది అయితే పడకుండా అయితే ఉంటారన్నమాట. అర్థమవుతుంది కదా. ఈ విధంగా ఒకసారి చూసుకున్నామట. అండ్ తర్వాత మనకి ఏ రీజన్లో వచ్చేసరికి ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏ రీజన్ సంబంధించి ఒకసారి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ ముందు ఇచ్చారు AMCV ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. ఈ విధంగా చూసుకున్నామట MLT విద్యార్థులు. మీకైతే అర్థమవుతుంది కదా. ఇది మనకి చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో. కొన్ని కాలేజీలు సేమ్ పేర్లతో అయితే ఉంటాయి. కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారని చెప్తున్నాను. అర్థమైంది కదా. ఈ విధంగా వెరిఫై అయితే చేసుకోవాలి. ఇక్కడ MLT అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి S రీజన్. నేను ఓన్లీ BPT, BSc, MLT విద్యార్థులకే చెప్పడం జరిగింది. ఒకసారి క్లియర్ కట్గా చూసుకోండి. ముఖ్యంగా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక నర్సింగ్, ఫిజియోథెరపీ మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ కోటా కింద 70,000 ఫీజు అయితే ఉంది. అదే మనకి కౌన్సిలింగ్ ద్వారా సీట్ వస్తే గవర్నమెంట్ అందించి 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజెస్ జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మనకి ముఖ్యంగా ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్తో ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా మిమ్మల్ని అయితే గైడ్ చేస్తారు.